రేవంత్ ఓటు బ్యాంకు రాజకీయాలు. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. సో అందులో బీజేపీ నేతలందరూ కలిసి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ముఖ్యంగా ప్రతిపక్షాలు అలాగే అధికార పార్టీని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సనాతన ధర్మంపై దాడులు పెరుగుతున్నా చోద్యం చూస్తుంది ప్రభుత్వం అంటూ కూడా మండిపడ్డారు. పురపాలిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు తెలంగాణ భవిష్యత్తుకి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీకి రాష్ట్రంపై ఎంతో మమకారం ఉంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో మోదీ వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అంటూ కూడా స్పష్టం చేశారు. సో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అంటూ కూడా స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ఇమేజ్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే కార్యక్రమం సందర్భంగా ఇదే సభ సందర్భంగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో రాహుల్ కేసీఆర్ల మధ్య అంతర్గత ఒప్పందాలు జరుగుతున్నాయంటూ కూడా కొన్ని వాటిని ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సాగతీతల ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు కొనసాగుతూనే ఉంది. సో ఇప్పటి వరకు చాలా మంది అధికారులు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, సీనియర్ నేతలు కానివ్వండి, బీఆర్ఎస్ సీనియర్ నేతలు చివరికి కేసీఆర్ ని కూడా విచారించినా కూడా ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది అంటూ కూడా దీన్నే ప్రధానంగా ఉద్దేశిస్తూ సో 2 పార్టీల మధ్య అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందాలు జరుగుతున్నాయంటూ కూడా ఆయన స్పష్టం చేశారు.